ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున్నే టిఫిను అనంటే 10 ఇడ్లీలు 6 వడలు 3 దోశలు తినేది నా అత్తో. చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయిందయ్యో. అయ్యో అక్క, అత్తయ్య ప్రాణం పోయి ఉండదులే. వదినా నువ్వేడవకు. ఈవిడ పోతే నేను తప్ప ఇంకెవరు ఏడుస్తారు విశాల్? పెద్ద కొడుకుని కట్టుకున్న పాపానికైనా ఏడవాలి కదా. ఆరింటికల్లా స్నానం చేసి 7 మేకప్ వేసుకొని హాల్లోకి వచ్చేది. ఇవాళ ఇలా చచ్చింది చూడండి అయ్యా, చూడండి అత్తయ్యా. చచ్చిపోయి ఉండదే. చచ్చిపోయిందండి. అందరూ రాకముందు ఎవరున్నారు? తల్లి కొడుకులు ఇద్దరే ఉన్నారు డమ్మక్క. అప్పుడు అమ్మకి బానే ఉందా బ్రో? మాట్లాడింది కూడా రా. మనం మాట్లాడుకుంటే ఎలా? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. బాబు గారు, డాక్టర్ గారిని ఇంటికి పిలిపించండి. శ్వాస సరిగా అందక అలా అయ్యిందేమో. గాలి ఊదండి. ఎక్కడా? ఎక్కడ ఊదుతారు రాజా? నోట్లో నోరు పెట్టి ఉప్పుమని ఊదండి. నోరెవరు పెడతారు? మగవాళ్ళని పక్కన పెట్టి ఆడవాళ్ళు ముందుకెళ్ళండి. మా అత్తయ్యతో పాటు నన్ను కూడా పైకి పొమ్మంటావా? ఈవిడ నోట్లో నోరు పెడితే నేను చచ్చిపోతా. చూస్తావేంటి సుమనా, ముద్దుల కోడలు కదా. అత్తకు ముద్దు పెట్టాననుకోవే సుమ్మి, వెళ్ళు. ఏం బాగుంటుంది పిన్ని? అదేమి స్వీట్ కాదు చిట్టి, పెరుగులో నానబెట్టిన వడలాగా ఉన్న మూతి. నువ్వు ముందుకెళ్ళు. అక్క, నువ్వే బతికించాలి. అత్తయ్య నిదానంగా కోరుకుంటారనిపిస్తుంది. ఎందుకు కంగారు పెట్టడం? మత్తమూలిక వల్ల ఇలా అయిందని నిజం చెప్పేస్తే ఆరా తీసి చంపేసేలా ఉన్నారు వీళ్ళు. వద్దులే, సైలెంట్గా ఉండడం బెటర్. డాక్టర్ కాల్ చేస్తానండి. అక్కర్లేదు విశాల్ బాబు. కాలు చిటికిన వేలు పట్టుకొని లాగాలి, స్పృహలోకి వచ్చేస్తుంది. నైని, ఆ పని చేసి చూడండి. సుమనా, ఆ కాలు చిటికిన వేలు నువ్వు పట్టుకో. హాస్నిక, నువ్వే తినేసరిగా చేస్తావు. ఇదేమైనా వంట అలా ఇలా చేయడానికి? లాగి పారేస్తానుండండి. చచ్చింది తిరిగి బతుకుతుందో లేదో తెలిసిపోతుంది కదా. చెల్లిదా. జాగ్రత్త, నెమ్మదిగా. బావగారు, జాగ్రత్తగానే చేస్తాం. ఆవు పాలని గేదె పాలని వేరువేరు గిన్నెల్లో పోసి పెట్టుంటారు. ఒకే గిన్నెలో పాలు పెట్టాను కదా. సుమన, ఉలుచి కోసం నువ్వు పాలు తీసుకొచ్చావా? గేట్ దగ్గరకు కూడా కార్లో వెళ్ళాలనుకునే తను బయటికి వెళ్ళి పాలు పట్టుకొస్తుందో వదినా? పాలు పోసే అతను ఉదయమే వచ్చెళ్ళాడు, సాయంత్రం దాకా రాడు. ఈ మధ్యలో ఈ పాలని ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారనేది ఆలోచించాలి.
ఇందులో మత్తుపొడి కలిపి పెట్టేస్తే నయని దత్తపుత్రికి పాలు తాగించగానే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. అఖండ స్వామి ఇచ్చిన మత్తుమూలికని ఇంకోలా వాడచ్చు. అది ప్లాన్ బి. ఏ పాలైతే ఏముంది, ఆరోగ్యానికి మంచిదేగా. వదిన, పాలు గ్లాసులో పోసి అమ్మకివ్వు. వద్దు విశాల్. వద్దంటావేంటమ్మా? ఇప్పుడు పాలు తాగబుద్ధి కావడం లేదు విశాల్. ఒంట్లో సుస్థిగా ఉన్నట్టుంది. అలా అని ఏమీ తీసుకోకపోతే ఎలా అత్తయ్య? ఆ, ఆ, జ్యూస్ తాగుతాను. పోనీ అదే తాగొదినా. చేసుకురావడానికి 3 కోడళ్ళున్నారుగా. ఇప్పుడు చేసుకుని రావాలా? 2 రోజులు ఆగి తీసుకురా. రేయ్, ఎవరెళ్తారా అని లేట్ చేస్తే అమ్మ ఆరోగ్యం పాడవుతుంది. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిదన్నాక ఆలోచించనక్కర్లేదు. అక్క, గ్లాసులో పోయి. అలా అన్నావు, బాగుంది. తాగక తప్పదు తిలోత్తమమ్మా. నాకొద్దంటే బలవంతం చేస్తున్నారు. బలవంతం కాదక్కాయ్, ప్రేమతోనే తీసుకొచ్చింది ఆ ఆశ్రమ. నాకు ఈ గిన్నెలో పాలొద్దు. అయితే ఆ గిన్నెలో తాగు మమ్మీ. రే, నువ్వు ఆగరా. సరే, వద్దన్నారు కదా, ఈ పాలు పోయండి. నేను అదే కదా చెప్పింది. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.